సునాద స్వరము ఫిబ్రవరి 11. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 24. మనుషులుగా మనకెన్నో కోరికలుంటాయి, ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం. మన కొరకు, మన కుటుంబం కొరకు, పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు, మనకున్న చదువులు, ఉద్యోగములు, వ్యాపారములు, మన పరిచర్య, సంఘము, సహవాసం, ఈ విధంగా ఎన్నో విషయాల కొరకు మనం ఆలోచనలు కలిగి ఉంటాం. అయితే ఏ ఆశ అయినా, ఏ ఆలోచన అయినా ప్రభు వలన మాత్రమే సాధ్యపరచబడుతుంది. అందుకే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని. మనకున్న కోరికల్ని ప్రభు సిద్ధింపచేస్తాడు. మనకున్న ఆలోచన యావత్తు ఆయన సఫలపరిచే దేవుడు. ఎందుకంటే మనకున్న కోరికలు, ఆశలు, హృదయవాంఛలు అన్నీ ఆయనకు తెలుసు. అందుకనే మనం ఆయన వైపు చూసినప్పుడు ఆశ గలవాని ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మనకున్న ఆకలిని ఆయన సేదతీర్చి మనకు మేలును అనుగ్రహించే ప్రభు. అందుకే సామెతల గ్రంథము 23:18 రాయబడింది, నీ ఆశ భంగము కానేరదు అని. మన దేవుడు మన ఆశను భంగము కానేకుండా మనల్ని తృప్తిపరిచే ప్రభు. మనకున్న హృదయవాంఛలు మనం ఆయన వైపు చూస్తూ మనం ఆయనలో ఆనందిస్తున్నప్పుడు మన హృదయవాంఛలన్నీ కూడా నెరవేరుస్తాడు. అందుకనే యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఏ ఆశతో, ఏ కోరికతో వచ్చినా వాళ్ళందరినీ కూడా ఆయన తృప్తిపరిచాడు. అది రక్షణ కావచ్చు, స్వస్థత, విడుదల, ఏదైనా కూడా నెరవేర్చి సంతోషంతో వారిని పంపించాడు. లూకా సువార్త 19 చదివినప్పుడు జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పొట్టిగా ఉన్నందున ఆయన యేసు ప్రభును చూడ్డానికి చెట్టెక్కాడు. యేసు ప్రభు దగ్గరగా వచ్చి నేను నీ ఇంటికి వస్తానన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషించి ఇంట చేర్చుకున్నాడు. రక్షణ ఆ ఇంటికి వచ్చింది. మరి యేసు ప్రభుకు తెలుసు ఎవరు ఆయనను చూడాలనుకుంటున్నారు, ఏ ఆశతో ఉన్నారు, ఏ ఆలోచన చేస్తున్నారు, ఎరిగి ఉన్నాడు గనక ఆయన సంతోషపరిచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున మనం ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా మన ప్రభు అన్నీ గమనిస్తున్నాడు. మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. కాబట్టి మొదట ఆయన వైపు చూద్దాం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినప్పుడు మనకు కావలసినన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా ప్రతి విషయంలో సఫలత పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తు సఫలపరిచి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.